హనుమ అంతటి వారు సుందరకాండలో ఒక చోట నిర్వేదానికి గురైపోయారు. సీతమ్మ కనపడలేదు, చచ్చిపోతానన్నారు. ఇంత చచ్చిపోతానన్నవాడు నిజంగా చచ్చిపోయారు అనుకోండి. ఆయనే చచ్చిపోతే ఇక రామాయణం ఎక్కడిది? రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఆయన ఉంటేనే రామాయణం మిగులుతుంది. అందుకే ఇప్పుడు ఆయన చేసిన దోషం ఏమిటో పరమేశ్వరుడు ఆయన బుద్ధికే స్ఫురింపజేశాడు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి అన్నారు. వెంటనే చచ్చిపోవడం సమస్యకి పరిష్కారం ఎప్పుడూ కానే కాదు. చచ్చిపోవడమే సమస్యకి పరిష్కారం అయితే మనుష్యుడు ఎప్పుడూ చచ్చిపోతూనే ఉండాలి. సమస్య వచ్చినప్పుడల్లా రైల్లో రిజర్వేషన్ దొరకలేదు, చచ్చిపోవాలి. సినిమాకి టికెట్ దొరకలేదు, చచ్చిపోవాలి. ఆఖరికి సభా ప్రాంగణంలో కూర్చోవడానికి చోటు దొరకలేదు, చచ్చిపోవాలి. ఇక సమస్య అని మనసుకు అనిపిస్తే చచ్చిపోవాలి. సమస్య అనిపిస్తే చచ్చిపోమ్మని శాస్త్రాలు చెప్పలేదు. సమస్యని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ధృతిని పెంచుకోమని చెప్పే. అందుకు మనుష్య జన్మ. తట్టుకుని నిలబడిన వాడెవరో వాడు ప్రజ్ఞావంతుడు. ఏ మహాత్ముని జీవితమో కూడా పుష్పములు పరచినటువంటి శయనము కాదు. కష్టపడి నిలబడి తట్టుకున్న వాళ్ళెవరో వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు. అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ఒకానొకప్పుడు సైంటిస్ట్ గా శాటిలైట్ ని ప్రయోగించినప్పుడు శాటిలైట్ ఫెయిల్ అయిపోతే ఆయన వెనకాతల ఎంతమంది పత్రికా విలేకరులో విడుతూ ఆయన్ని హాస్యమాడారు. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా ఉండి వరుణయాగం చేయించి ఆయన తిరిగి ఆలయంలోకి వెళ్ళిపోతుంటే మూర్తులతో కలిసి వెనకాతల ఎంతో మంది పరిహాసమాడాడు. ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు, వరుణయాగం చేశాడు, వర్షం పడలేదని. అయినా ఆయన నమ్మకంతో ధైర్యంతో భగవంతుడి మీద విశ్వాసం ఉంచి గుళ్ళోకి వెళ్ళిపోయారు. ఇంత విమర్శ పొందినటువంటి కలాం గారు ధైర్యంగా నిలబడి తన పరిశోధన కొనసాగించారు. భారతదేశానికి రక్షణ రంగంలో స్వావలంబన కల్పించగలిగినటువంటి ఒక మహితాత్ముడై భారత రాష్ట్రపతి అయి అంతర్జాతీయ గౌరవాన్ని కలాం గారు సంపాదించుకున్నారు. అంతమంది అన్ని రకాలుగా మాటలంటున్న వేదం మీద నమ్మకంతో వరుణయాగం చేయించి లోపలికెళ్ళినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు మరునాడు వెళ్లి తన క్వార్టర్లో నిద్రపోతుంటే తెల్లవారకట్ట ఫోన్ వచ్చింది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి. అయ్యా, రాత్రి ఎంత వర్షం పడిందంటే గోగర్భం డ్యాం నిండిపోయింది, డ్యాం బద్దలైపోతుంది, నీరు విడిచిపెట్టేస్తామని. ఆయన ధైర్యంగా తట్టుకుని వెళ్లి ఈశ్వరుణ్ణి నమ్మి పడుకున్నారు కాబట్టి అంత యాగం పడిన నాడు మళ్ళీ ఆయన గురించి అన్ని కితాబులు ఇచ్చారు. ఏదో ఒక విమర్శ వచ్చిందని, ఎవరో ఏదో అన్నాడని తన జీవితాన్ని అంతం చేసుకుంటానని నిరుత్సాహపడిపోయేవాడు ఏదీ సాధించలేడు. బంతిలా పైకి ఎవడు లేవగలడో వాడే సాధించగలడు. సనాతన ధర్మం అంటే కేవలం విగ్రహం దగ్గర కూర్చుని పూజ చేయడం ఒక్కటే నేర్పుతుందని మీరు అనుకోకండి. జీవితాన్ని పండించుకోవడం ఎలాగో నేర్పుతుంది సనాతన ధర్మం. అందుకే ఎన్ని విషయాలు మాట్లాడతారో రామాయణంలో. ఇప్పుడు మహానుభావుడికి జ్ఞాపకం వచ్చింది, చావడం కాదు నేను వెతకాలనుకున్నారు. ఇప్పుడు ఆయన బుద్ధికి ప్రచోదనమైంది. సీతమ్మ తల్లిని కూతురుగా కందామని అనుకుంటే జనక మహారాజు గారికి కూతురుగా పుట్టిందా? జనక మహారాజు గారిని ఉద్ధరించాలనుకుంది, యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతుంటే ఆమె భూమిలోంచి పైకి లేచి జనకునికి కుమార్తె అయి జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని అనుగ్రహించింది. నేను వెతికితే సీతమ్మ నాకు కనపడుతుందా? సీతమ్మ తల్లి దర్శనం స్వామి హనుమ చేశారనేటటువంటి కీర్తిని నాకు కట్టబెట్టాలని అమ్మవారు అనుగ్రహించిన నాడు నాకు కనపడుతుంది. నేను ఆవిడ్ని వెతకడం ఏమిటి? ఆవిడ నాకు దర్శనం ఇవ్వాలి. వెతికితే దొరికేది కాదు, అనుగ్రహిస్తే కనపడేది. అందుకనమ్మా తెలియక వెతికానన్నాను. వెతకడం కాదమ్మా, నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి. ఇప్పుడు తిరగేశారు శ్లోకాన్ని. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. సమస్త దేవతలకి నమస్కరించారు, సీతమ్మకి నమస్కరించారు. అమ్మా నువ్వు నాకు దర్శనం ఇయ్యమ్మా అన్నారు. ఇప్పటి వరకు ఆయన బుద్ధిలో ఉన్న దోషం ఏదుందో, ఏ దోషం వల్ల సీతమ్మ తల్లి దర్శనం హనుమకి కాలేదో ఆ దోషం ఆయన బుద్ధికే స్ఫురించేటట్టు చేసి, దానికి విరుగుడు కూడా స్ఫురించేటట్టు చేసి ఆయన చేత ప్రార్థన చేయించి అశోకవనాన్ని విడిచిపెట్టేశాననేటటువంటి బుద్ధి కల్పించి అశోకవనాన్ని అన్వేషణం చేస్తున్నప్పుడు శిశుపా వృక్షం మీద కూర్చుని అన్ని వైపులకి చూసి ఇలా కిందకి చూసేటప్పటికే ఏ సీతమ్మ గురించి తాను అన్వేషిస్తూ సీతమ్మ ఎలా ఉంటుందని ఇంతకాలం నుంచి అనుకుంటున్నారో, ఎటువంటి తల్లి ఉష్ణార్థితాంసాను శృతాస్త్ర కంఠీం పురావరారోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం వనే ప్రవృత్తాం ఇవ నీలకంఠీం అన్నారు. నా తల్లి రామచంద్రమూర్తి గురించి ఏడ్చి బాష్పధారలు వక్షస్థలం మీద పడి పవిట తడిసిపోయినటువంటి సీతమ్మగా నాకు కనపడుతుందని ఊహ చేశారో
అటువంటి సీతమ్మగానే శింశుపా వృక్షం కింద దర్శనమిస్తే సుముహూర్త వివధ్యత్వా భస్మ పర్యాకులిక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపహ అన్నారు మహర్షి. ఆ సీతమ్మను చూసినటువంటి హనుమలో కదలికలన్నీ ఆగిపోయి ఆనంద భాష్పాలు కన్నుల వెంట కారిపోతుండగా తల మీద అంజలి ఘటించి సీతమ్మని చూస్తూ ఆనందాన్ని పొందారు. కాబట్టి భక్తి యందు ఉత్థాన పతనములు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏర్పడిన భక్తి ఒక్కొక్కసారి చిన్న చిన్న అపవాదుకి, చిన్న చిన్న అవగాహన రాహిత్యానికి గురవుతుంది. భక్తి నుంచి జారిపోయే తరుణంలో పరమేశ్వరుడే పొదివి పట్టి మళ్ళీ భక్తి యందు నిలబెడుతుంటాడు. అందుకే మీరు చూడండి, అసలు భగవంతుణ్ణి నమ్ముకుని అడుగేయడం అన్నది ప్రారంభం అవ్వాలి. కానీ భగవంతుడు భక్తుడిని పొదివి పట్టి రక్షించినట్టుగా లోకంలో ఇక రక్షణ ఎక్కడ నుండి కూడా లభించదు. మహాభారత యుద్ధం జరుగుతోంది. నారాయణాస్త్రాన్ని ప్రయోగించారు. నారాయణాస్త్రానికి ఓ లక్షణం ఉంటుంది. ఆయుధాలన్నీ కింద పెట్టేసి రథం దిగిపోయి విష్ణునామం చెప్తూ చేతులెత్తి నమస్కరించాలి. నమస్కరిస్తే ఊరుకుంటుంది, లేకపోతే చంపేస్తుంది. కృష్ణుడు అర్జునుడిని కూడా రథంలోంచి దింపేసి ఆయుధాలు విడిచిపెట్టేసి నమస్కారం చేశారు. ఒక్క భీముడు మాత్రం పౌరుషంతో గద చేత్తో పట్టుకుని రథంలో నించున్నాడు. వెళ్ళిపోయింది నారాయణాస్త్రం అటువైపు. భీముడు చనిపోతే మహాభారతంలో పాండవులు నిలబడలేరు. వెంటనే కృష్ణ పరమాత్మ భీముడి రథం మీదకి దూకి చేతిలో ఆయుధం లాగేసి కిందకి తోసేశారు. రథంలోంచి కింద పడిపోయాడు. ఆయుధం చేతిలో లేదు. నారాయణాస్త్రం ఆయన జోలికి వెళ్లకుండా వెళ్ళిపోయింది. మనకి తెలియకపోవచ్చు ఎప్పుడు ఎలా రక్షణ పొందాలో. ఒకసారి భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వాణ్ణి భగవంతుడు ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. అది ఆయన యొక్క లక్షణం. కాబట్టి అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతో ఫలం సూచిక. అయస్కాంతము ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో ఒక సూదిని, అలా భగవంతుని వేపుకి అడుగు వేయడం మనం మొదలు పెడితే 100 అడుగులు భగవంతుడు వేసి మనని లాక్కుంటాడు. అయస్కాంతో ఫలం సూచిక. ఇందులో మీరొక్క మాట జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. భగవంతుని యందు భక్తిగా ఉండుట అన్న మాటకు అర్థం పత్రి తీసుకురావడం, పువ్వులు తీసుకురావడం, భగవంతుణ్ణి పూజ చెయ్యడం అంటే సహస్రనామాలు చెప్పడం, దీపాలు వెలిగించడం, అగరత్తులు పెట్టడం, ఇదొక్కటి అని అనుకుంటే చాలా పొరపాటు. అసలు భక్తి అన్న మాటకి తాత్పర్యం ఏమి అంటే ధర్మమును అనుష్ఠించుట. ధర్మానుష్ఠానమే నిజమైన భక్తి. ఎందుచేత నేను మీకు ఉదాహరణ చెప్తాను, త్వరగా పట్టుకోగలుగుతారు. నేను ఇప్పుడు గంట సేపు దాని గురించి చెప్పక్కర్లేదు. ఒక యజమాని దగ్గర 2 సేవకులు ఉన్నారు. ఒక సేవకుడు ఎప్పుడు యజమాని పక్కన కూర్చుని, అయ్యా మీరు అంతవారండి, ఇంతవారండి, మీరు ఏం చేయలేదండి, మీరు ఇంత ఐశ్వర్యం ఉందండి, ఇంత అధికారం ఉందండి అని పొగుడుతూ ఉంటాడు. ఇంకొకడిని యజమాని పిలిచి, ఒరే కూర్చో కాసేపు అంటే, ఎక్కడ కూర్చోనండి, దూడల్ని విడిచిపెట్టాలి, పాలు పితకాలి, చాలా పనుంది అయ్యగారు, తర్వాత వింటానండి అని వెళ్ళి పనిచేస్తాడు. యజమాని నిజానికి పక్కన కూర్చుని పొగిడేవాడిని సంతోషిస్తాడా? తన పని తాను చేసేటటువంటి వాడిని చూసి ఈశ్వరుడు సంతోషిస్తాడా? తన పని తాను చేసుకుంటున్నటువంటి సేవకుణ్ణి చూసి యజమాని సంతోషిస్తాడు. తన విద్యుక్త కర్తవ్యమేదో, తన ధర్మమేదో, ఆ ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి చూసి ఈశ్వరుడు సంతోషిస్తాడు. ధర్మం అన్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము శాస్త్రప్రోక్తము. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పట్టుకోవాలి. పట్టుకుని కర్తవ్యంగా చెయ్యాలి. చేసే పని బాధ్యత అని తలకెత్తుకున్నాడు అనుకోండి, బండ కట్టి సముద్రంలో తోసేసినట్టే. కర్తవ్యం అని పెట్టుకున్నాడు అనుకోండి, నిచ్చెన పైకెక్కినట్టే. అందుకే మీరు శ్రీరామాయణం అంతా భూతద్దం పెట్టి వెతకండి, బాధ్యత అన్న మాట మీకు కనపడదు. కర్తవ్యం అదొక్కటే. కర్తవ్యం అన్న మాట మిమ్మల్ని కుంగిపోకుండా చూస్తుంది. కర్తవ్యం అంటే తను చెయ్యవలసిన పని తాను చేయుట. ఆ పని వలన ఏం జరిగింది తనకి సంబంధం లేదు. నేను చెయ్యవలసిన పని నేను చేశానా లేదా? మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, బాగా మీ అందరికీ పరిచయం ఉన్న శ్లోకం, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్తూల కర్తవ్యం దైవమాన్నికం. విశ్వామిత్రుడి వెంట వెళ్ళిన రామలక్ష్మణులు నదీ తీరంలో పడుకుని నిద్రపోయారు. నడవడం అలవాటు లేని పిల్లలు చాలా దూరం నడిచారేమో, గాఢ నిద్రలో ఉండిపోయారు. తెల్లవారిపోయింది. విశ్వామిత్రుడు లేచాడు, నదీ స్నానం చేశాడు, తాను చెయ్యవలసిన సంధ్యావందనాదులన్నీ పూర్తి చేసేశాడు. సూర్యోదయం అయిపోతోంది. నిద్ర లేచి సంధ్యావందనం చెయ్యాలి. క్షత్రియుడి కనుక రాముడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు నిద్ర లేపి అన్నాడు, కర్తవ్యం దైవమాన్నికం.
బ్రహ్మముహూర్తంలో తెల్లవారక ముందు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి చెయ్యాలి, అది నీ కర్తవ్యం లే అన్నాడు. ఇప్పుడు రాముడు లేవలేదనుకోండి, విశ్వామిత్రుడు చిన్నబుచ్చుకోడు, ఇంకొక మాట చెప్తాడు. ఈలోగా మధ్యాహ్నం అయిపోయింది అనుకోండి, మాధ్యాహ్నిక సంధ్య చేయమని చెప్తాడు తప్ప రాముడు చెయ్యలేదని విశ్వామిత్రుడు చెప్పడం మానడు. చెప్పడం నా కర్తవ్యం చెప్పేశాడు. నన్ను వెనకటికి ఒక ఆయన ఒక మాట అడిగాడు, మీరు ఎప్పుడు సంధ్యావందనం గురించి అలా చెప్తూనే ఉంటారు కదా, సంధ్యావందనం చెయ్యని వాడు కనపడితే మీరు ఏం చేస్తారని అడిగాడు. చెయ్యమని మళ్ళీ చెప్తానన్నాడు. చెయ్యకపోతే అన్నాడు, ఆయన నేను ఎన్ని మాటలు కలుసుకుంటే అన్ని మాటలు చెప్తానన్నాడు. ఆయన ఎప్పటికీ చేయకపోతే అన్నాడు, నేనేమి బెంగపెట్టుకోనన్నాడు. నా కర్తవ్యం నాది. నేను చెప్పాను ఆయన చెయ్యట్లేదని ఏడుపు మొదలెట్టాను అనుకోండి, నా సంధ్యావందనం కూడా నడవదు. నేను గాయత్రి చేసేటప్పుడు కూడా వాడే కనిపిస్తాడు నాకు. వాడికి చెప్పాను, వాడు చెయ్యట్లేదు, ఎందుకు వచ్చింది నాకు? నా కర్తవ్యం. నేను చెప్పాను, నా కర్తవ్యం అయిపోయింది. ఇప్పుడు బాధ్యత కాదు. బాధ్యత అంటే వాడు చేసే వరకు నేను ఏడుస్తూ కూర్చోడం. బాధ్యత కుంగ తీస్తుంది, కర్తవ్యం ఎక్కిస్తుంది. ఉత్సాహంతో మనిషి ఎందుకు నిలబడగలడంటే కర్తవ్యతా దృష్టి చేత నిలబడతాడు. కర్తవ్యతా దృష్టి పోయిందనుకోండి, తను ఏం చెయ్యాలో అది నేను చేశానా, శాస్త్రం ప్రమాణం, శాస్త్రం ప్రకారం నేను చెయ్యవలసింది చేశానో అంతే. ఇక దాని ఫలితం సంబంధం లేదు. నా కొడుకుని జాగ్రత్తగా చదివించాలి, వాడికి నేను ఉపనయనం చెయ్యాలి, బ్రహ్మోపదేశం చెయ్యాలి, వాడికి నాన్నగారు ఇలా ఉంటారు మనం ఇలా ఎందుకు ఉండకూడదనేటటువంటి ఒక దుష్టమైనటువంటి ఉదాహరణగా నేను బ్రతకకూడదు. నాన్నగారు అలా ఉంటారు నేను ఇలా ఉండకూడదు సుమా అనేటట్టు నేను బ్రతుకుతున్నానా లేదా, నా కర్తవ్యం అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు సరిగా లేడనుకోండి, అది నా తప్పు కాదు. ఇంకా దాని గురించి నేను నెత్తికెత్తుకుని ఏడవక్కర్లేదు. అంటే ఇంకొకరి మీద పెట్టి చెప్పకూడదు కాబట్టి నా మీద చెప్పి పెట్టుకున్నాను, కానీ నా కొడుకు అటువంటి అయోగ్యుడు కాడు. తండ్రి కొడుకుని పొగడకూడదు. వాడు పాపం సంధ్యావందనాదులు చేసుకుంటాడు, వాడు యోగ్యుడే. కానీ ఒక ఉదాహరణకి నేను చెప్పాను. కర్తవ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చెయ్యవలసిన పని నేను చేస్తున్నానా, దానికి ఎవరో కాదు సాక్ష్యం నువ్వే. నేను చెయ్యవలసిన పని నేను చేశాను. ఒకడు పొగిడాడు, దానికి పొగట్టెందుకు? నేను చేయవలసింది చేశాను, అమాయకుడు తెలియలేదు నేను చేశానంటున్నాడు. చేసినా కూడా నువ్వు చేసిన దానికి వంక పెట్టాడు, పాపం తెలియలేదు, నేను నా కర్తవ్యం చేశాను. కాబట్టి ఈశ్వరుడు నేను చేసినది సక్రమమన్న బుద్ధి ఆయనకు కల్పించుగాక. ఇందులో నేను చేసింది సక్రమమనడానికి శాస్త్రాన్ని ప్రధానంగా తీసుకుని చెయ్యాలి. అందుకే మీరు చూడండి, ధర్మము అన్న మాట చాలా విశాలమైన పరిధిలో ఉంటుంది. అన్నీ వదిలిపెట్టేసి పూజా మందిరంలో కూర్చుని అదే పనిగా పువ్వులు పెట్టి పూజ చెయ్యి, మారేడు దళాలు పెట్టి పూజ చెయ్యి, అలా పూజ చేస్తూ ఉండడం ఒక్కటే ఉద్ధారకము అని శాస్త్రములు చెప్పలేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. కేవలం పరమేశ్వరుడి దగ్గర కూర్చుని అర్చన చెయ్యడం ఒక్కటే భక్తి అన్న మాటలోకి రాదు. శంకరాచార్యుల వారు నిలదీసి ప్రశ్నించారు ఒక చోట. గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థంజనమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో అని అడిగారు. ఎందుకురా లోతైనటువంటి సరోవరాల్లోకి దిగిపోతావు, కొండలెక్కుతావు, పర్వతాలెక్కుతావు, అన్నీ తీసుకొస్తావు, ఈశ్వరుడికి పూజ చేశానంటావు, అది కాదు. ధార్మికంగా ప్రవర్తించడం నీకు అలవాటైందా? శాస్త్రం ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతుకుతున్నావా? రామచంద్రమూర్తి రామాయణంలో రాముణ్ణి పరిశీలనం చేయండి. రాముడు ఎప్పుడూ కూడా వైక్లభ్యాన్ని పొందకపోవడానికి కారణం ఒక్కటే, రాముడిది కర్తవ్యతా దృష్టి. నేను ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానా లేదా? ఆయన ధర్మంలో ఆయన ఉన్నంత కాలం ఆయన పరితాపం పొందే అవకాశం ఆయనకు ఉండదు. రాముడికి ధర్మం కావాలా, ఫలితం కావాలా అంటే రాముడు ఫలితాన్ని ఆశించాడు, ధర్మాన్ని ఆశిస్తాడు. ధర్మం ఒక్కటే ఆయనకి కావాలి. అందుకే తండ్రి రాజ్యాన్నంతటినీ నీకు యవరాజ్య పట్టాభిషేకంగా ఇచ్చేస్తున్నాను రా అన్నాడు ముందు రోజు పిలిచి. అదే దశరథ మహారాజు మర్నాడు పిలిచి, మీ అమ్మ రాత్రి కోరికలు కోరిందిరా, 2 వరాలు అడిగింది. నవపంచత వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరాజిన జటాధారి రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మభిషిచ్యతాం. 14 ఏళ్లు రామచంద్రమూర్తి అరణ్యవాసం చెయ్యాలి, భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చెయ్యాలని కోరిక కోరింది. నేను వరాలు ఇచ్చాను.
దశరథుడు కూడా చెప్పలేదు పాపం ఈ మాట, శోకంతో ఉన్నాడు. కైకమ్మ చెప్పింది నిన్న రాత్రి వరాలు ఇచ్చాడు, నువ్వు వెళ్ళిపో అంది. నాన్నగారు ఎందుకమ్మా నాతో మాట్లాడటలేదు, ఒక్కసారి నాన్నగారు మాట్లాడితే సంతోషిస్తానమ్మా అన్నాడు. ఎప్పుడు నన్ను చూసి పొంగిపోతారే, అటువంటి తండ్రి నా వంక ఎందుకమ్మా చూడలేదన్నాడు. పాపం చూడలేకపోయాడు, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వస్తోందని. ఆవిడంది, ఆయన నా కొడుక్కి రాజ్యం ఇచ్చాడన్న వరం నిజమవ్వాలంటే నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవాలి. నువ్వు వెడితే తప్ప ఆ మాట నిజమవదని, నువ్వు వెడితే తప్ప అన్నం నీళ్లు ముట్టనని మీ నాన్న భీష్మ ప్రతిజ్ఞ చేశాడు, అందుకు తొందరగా వెళ్ళిపో అంది. అంటే రాముడు అన్నాడు, నహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అన్నాడు. అమ్మా నిన్న రాత్రి పిలిచి నాన్నగారు రాజ్యం పుచ్చుకోమన్నారమ్మా, పుచ్చుకుంటానన్నాను. నిన్న రాత్రి రాజ్యం పుచ్చుకుంటాననడానికి కారణం పితృవాక్య పరిపాలనమే, కొడుకుగా తండ్రి మాట పాటించడం. ఇవాళ అరణ్యానికి వెళ్ళిపోమ్మని నాన్నగారు అన్నా కూడా వెళ్ళిపోతానమ్మా. ఎందుకు వెళ్ళిపోతానో తెలుసా? అప్పుడు కూడా తండ్రి మాట పాటించడమే. నాకు కొడుకుగా తెలిసున్నది ఏమిటి అంటే తండ్రి మాట ఔదల దాల్చడమే తప్ప నాకు కలిసి వస్తుందంటే తండ్రి మాట పాటించడం అన్న మాట నాకు లేదమ్మా. నా కర్తవ్యం నాది. విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నేను ఋషి లాంటి వాడినమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు ధర్మము శాస్త్రము కావాలన్నాడు. నహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అన్నాడు. అమ్మా నిన్న రాత్రి పిలిచి నాన్నగారు రాజ్యం పుచ్చుకోమన్నారమ్మా, పుచ్చుకుంటానన్నాను. నిన్న రాత్రి రాజ్యం పుచ్చుకుంటాననడానికి కారణం పితృవాక్య పరిపాలనమే, కొడుకుగా తండ్రి మాట పాటించడం. ఇవాళ అరణ్యానికి వెళ్ళిపోమ్మని నాన్నగారు అన్నా కూడా వెళ్ళిపోతానమ్మా. ఎందుకు వెళ్ళిపోతానో తెలుసా? అప్పుడు కూడా తండ్రి మాట పాటించడమే. నాకు కొడుకుగా తెలిసున్నది ఏమిటి అంటే తండ్రి మాట ఔదల దాల్చడమే తప్ప నాకు కలిసి వస్తుందంటే తండ్రి మాట పాటించడం అన్న మాట లేదమ్మా. నా కర్తవ్యం నాది. విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నేను ఋషి లాంటి వాడినమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు ధర్మము శాస్త్రము కావాలన్నాడు. ఇప్పుడు రాముడు పూజా మందిరంలో కూర్చుని పూజ చేశాడని యుగాలు మారిపోయినా పూజనీయుడయ్యాడా? ధర్మం పట్టుకున్నాడు కాబట్టి పూజనీయుడయ్యాడా? ధర్మము అంటే ఈశ్వర ప్రోక్తము. మీరొక్కటి ఆలోచించండి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కొడుకులకి తండ్రి సమానంగా నీతి చెప్తాడు. ఒక కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి కాళ్ళు పడతాడు, ఇంతంత అంచు పంచెలు తీసుకొచ్చి ఇస్తాడు. నాన్నగారు పడుకున్నటువంటి గది ఎంతో చల్లగా ఉండే ఏర్పాట్లు చేస్తాడు. నాన్నగారికి మంచి వాహనం కొనిస్తాడు. కానీ నాన్నగారు ఏ పని చెయ్యొద్దన్నారో ఆ పని చెయ్యకుండా మాత్రం ఉండడు. ఏ తప్పు పనులు తండ్రి చెయ్యవద్దన్నాడో ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకొక కొడుకు ఉన్నాడు, 3 వేళ్ల అంచు ఎంత ఉంటుందో అంత అంచు ఉన్నటువంటి సాదా పంచొకటి పట్టుకొచ్చి పెడతాడు. నాన్నగారికి రాత్రి కాళ్ళు పడతాడు. నాన్నగారు ఏం చెప్పారో అదే చేస్తాడు తప్ప నాన్నగారు వద్దన్న పని చెయ్యడు. నాన్నగారికి ఇన్ని కల్పించాడు కదా అని తండ్రి వద్దన్నట్టు బ్రతికిన కొడుకుని చూసి తండ్రి సంతోషిస్తాడా? తనకి చాలా తక్కువ తీసుకొచ్చి పెట్టినా తను చెప్పినట్టు బ్రతుకుతున్న కొడుకుని చూసి తండ్రి సంతోషిస్తాడా? తను చెప్పినట్టు విన్న కొడుకుని చూసి తండ్రి సంతోషిస్తాడు. తండ్రిని పూజించుట అన్న మాటకు అర్థం తండ్రి పట్ల గురి కలిగి ఉండుట, తండ్రి చెప్పిన మాట పాటించుట. భగవద్భక్తి అన్న మాటకు అర్థం భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం. భగవంతుడు ఇలా బ్రతకండి అని వేదంలో చెప్పాడు. ఆయన ఎలా జీవించమన్నాడో, ధర్మం ఎలా పాటించమన్నాడో అలా పాటించినటువంటి వాణ్ణి చూసి పరమేశ్వరుడు పొంగిపోతాడు తప్ప చేసేవన్నీ తప్పుడు పనులు చేసి భగవంతుణ్ణి ఆరాధిస్తే భగవంతుడు ఎందుకు సంతోషిస్తాడు? అది భగవంతుని యొక్క భక్తి అవుతుందా? అది భక్తి అనేటటువంటి పరిధిలోకి రాదు. అందుకే రాముడు ధర్మాన్ని పట్టుకుంటాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టే భగవంతుని యొక్క అనుగ్రహం గురువుల ద్వారా కవచంగా రామచంద్రమూర్తికి అందింది. ధర్మానుష్ఠానమే భక్తికి మారు పేరు. ధర్మాన్ని విడిచిపెట్టి ఎన్ని పూజలు చెయ్యండి, శివలింగానికి ఎన్ని పూజలు చేశాడో, ఎన్ని అభిషేకాలు చేశాడో రావణాసురుడు. ఆఖరికి ప్రదోషవేళైతే ఇసకని సైకతిలింగం చేసి అభిషేకం చేస్తాడు. ఉత్తరాఖండలో కార్తవీర్యార్జునోపాఖ్యానంలో చెప్తారు. అన్ని అభిషేకాలు చేసేటటువంటి రావణాసురుడి యొక్క 10 తలలు రామచంద్రమూర్తి తరిగేస్తుంటే శివుడు చెడ్డుపడ్డా? పడడు. ధర్మము ప్రధానం.
ధర్మం పాటించిన వాడికి ఈశ్వర అనుగ్రహం ఉంటుంది, ధర్మం పట్టుకోని వాడికి ఈశ్వర అనుగ్రహం ఉండదు. మహాభారతంలో మహానుభావులు ఆ కృష్ణార్జునులు ఇద్దరితో యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి అశ్వత్థామ వేసినటువంటి అస్త్రాలన్నీ విఫలమైపోయాయి. శోకానికి గురైపోయి నడిచి వెళ్ళిపోతున్నాడు. వ్యాసుడు కనబడ్డాడు. ఆ కృష్ణార్జునుల మీద నేనేసిన ఆగ్నేయాస్త్రం కూడా విఫలమైపోయింది. ఎందుకు అయిపోయిందని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్పాడు అశ్వత్థామతో, వాళ్ళిద్దరూ లింగాకారాన్ని ఉపాసన చేస్తారు, ధార్మిక నిష్ఠ కలిగిన వారు. అటువంటి వారి ముందు నువ్వు చేసే ఉపాసన ఏం సరిపోతుంది, వాళ్ళని నువ్వు చెనకలేవన్నారు. ధర్మో రక్షతి రక్షితః, ధర్మము రక్షణ చేస్తుంది. భక్తి అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటి అంటే భగవంతుని యందు పూనిక కలిగి ఉండుట, అంటే భగవంతుడు చెప్పినట్లు జీవించుట. భగవంతుడు చెప్పినట్లు జీవించకుండా నువ్వు ఎన్ని తెచ్చి మళ్ళీ ఈశ్వరుడికి ఇచ్చినా ఆయన దాన్ని చూసి అసహ్యించుకుంటాడు. ఎవడికి కావాలరా ఇవన్నీ అని అడుగుతాడు. అందుకే భక్తి అన్న మాట యందు ధర్మము ఒదిగిపోతుంది. ఏ తండ్రి దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి కైకమ్మకిచ్చిన వరముల చేత కారణమయ్యాడో, ఆ దశరథ మహారాజు గారే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు, రామా, నిన్న రాత్రి మీ అమ్మ నన్ను నిగ్రహించింది, కైకమ్మ నిగ్రహించి వరాలు అడిగింది. అయోధ్యాయా త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం అన్నాడు. రామా, నిన్ను నేను చూడకుండా ఉండలేను, ఒక పని చెయ్యి. నా పని అయిపోయింది, నేను చేయవలసిన పని చేసేసాను, మీ అమ్మకి వరం ఇచ్చేశాను, రాజ్యం నీ కొడుక్కి ఇచ్చేస్తానన్నాను. ఇప్పుడు నేనన్న మాట పూర్తయిపోయింది, కానీ నేనన్నానని నా మాట నిజం చేయడానికి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళవద్దు. నువ్వు మంచి క్షాత్రధర్మం ఉన్నవాడివి, పౌరుష ప్రతాపములు ఉన్నవాడివి, క్షత్రియుడివి. నా మీద తిరగబడి నాతో యుద్ధం చెయ్యి, వృద్ధుణ్ణి ఓడిపోతాను, నన్ను కారాగారంలో పెట్టి బంధించు, నువ్వు రాజ్యం ఏలుకో, నువ్వు అటూ ఇటూ తిరుగుతుంటే నిన్ను చూస్తూ బతికేస్తాను రామా అన్నాడు. ఇది కూడా పితృవాక్య పరిపాలనమే. తండ్రిని ఖైదులో పడేయచ్చు అన్నాడు. నాన్నగారండి, శాస్త్రం ప్రధానం. తండ్రి ఇచ్చిన మాట నిజమయ్యేట్టు చేసిన వాడెవరో వాడు కొడుకు, అది పుత్రధర్మం. అంతేకాని మిమ్మల్ని కారాగారంలో పెట్టి నేను రాజ్యం పుచ్చుకోనా, వద్దు నాన్నగారండి, నాకు అలా రాజ్యం తీసుకోనన్నాడు, వెళ్ళిపోయాడు. ఏ కైకమ్మ వరాలు అడిగిందో ఆ కైకమ్మే అరణ్యానికి వెళ్ళి, రామా నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను, వచ్చి రాజ్యం తీసేసుకోంది. ఆయన ఒక్క మాటే అన్నాడు, సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అన్నాడు. అమ్మా, వరాలు ఇచ్చినవాడు దశరథ మహారాజు గారు. ఆ తండ్రి ఇప్పుడు లేడు కదా అని నేను రాజ్యం పుచ్చుకుంటే తండ్రి సత్యము తప్పిన వాడై ఏ ఉన్నత లోకాల్లో ఉన్నా కింద పడిపోతాడు. తండ్రిని నిలబెట్టిన వాడు కొడుకమ్మా నాకు పుత్రధర్మం కావాలన్నాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు యుగాలు మారిపోయినా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. ఆయన నామము తారకనామమైంది. ఆయన మందిరము లేని పల్లెటూరు ఉండదు. ఆయన పేరు చుట్టబడకుండా ఏ మాట ఏ వాక్యమో మనం రాయం. అంతటి మహితాత్ముడు అయ్యాడంటే ధర్మాన్ని పట్టుకోబట్టే. అందుకే పూజ అన్న మాటకు అర్థం, భక్తి అన్న మాటకు అర్థం కేవలము ఈశ్వరారాధనమన్న అర్థంలో తీసుకోకూడదు. అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, పూజా మందిరంలో ప్రవేశించి పూజ చెయ్యాలనుకోవడం తప్పు కాదు, కానీ పూజా మందిరంలో మరణించాలనుకోవడం తప్పు. అక్కడే ఈశ్వరుడు ఉన్నాడనుకోవడం తప్పు. అంతటా ఈశ్వరుడు ఉన్నాడని గుర్తిరిగిన వాడెవడున్నాడో వాడు భక్తి తత్పరుడు. అందుకే పూజ అన్న మాట నిరంతరం కొనసాగుతుంటుంది. భక్తి అన్నది శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ్య సుఖమఖిలమాత్మ ఆత్మార్పణ దృశ అంటారు. ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడడానికి కావలసినటువంటి శక్తి నాకు ఎక్కడి నుంచి వస్తోందని తెలుసుకుని నా మాటలకు ఆధారమైనటువంటి శక్తి పట్ల నేను కృతజ్ఞతాభావంతో ప్రవర్తించి ఆ వాక్కులను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవడమే భక్తి అన్న మాటకు అర్థం. ఎందరో మాటలు రాని వాళ్ళు ఉన్నారు. నేను సామర్లకోట రైల్వే స్టేషన్కి ఎడుతూ చూసేవాడిని. ఆ బధిరుల పాఠశాల నుంచి మూగా చెవుడు ఉన్న వాళ్ళు ఎక్కేవారు. వాళ్ళు సామర్లకోటకి టికెట్ కావాలి అని అడగాలి. సామర్లకోట అని ఉచ్చరించలేక మాట రాక వాళ్ళు అనేవారు. అంటే
రైల్వే స్టేషన్ అని గుర్తుపట్టేవాడు కండక్టర్. పెదవుల కదలికని బట్టి సామర్లకోటకి టిక్కెట్ అడుగుతున్నారు అని గుర్తించి టిక్కెట్ ఇచ్చేవాడు. అంటే ఒక మాట రానివాడు అంత కష్టపడుతున్నాడు. ఇవాళ నేను మాట్లాడగలగడం నా గొప్ప కాదు. మాట్లాడాను అంటే మాట్లాడడానికి యోగ్యమైన శక్తిని పరదేవత కరుణించింది నా యందు. ఎక్కడో మూలాధారం దగ్గర ఉన్నటువంటి వాయువు పైకి వచ్చి సహస్రారానికి తగిలి పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే బ్రహ్మరంధ్రం తెరుచుకోకూడదు కాబట్టి వెనక్కి తోసివేసినటువంటి గాలి నోటిలోకి వచ్చి నిలబడితే నా నాలుక పైకి లేచి ఆ గాలిని నొక్కినప్పుడు సొట్టలు పడినటువంటి ఆ గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని శబ్దము పైకొస్తే ఆ వచ్చిన వాక్యములలో ఉండేటటువంటి అర్థాన్ని మీరు చెవులతో గ్రహించి నేను చెప్పిన భావాన్ని మీరు విని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో అన్నట్లుగా నా భావాలు మీ భావాలుగా మారి సభ అంతా ఏకీకృతం అవడానికి కారణమయ్యేటట్టుగా నా యందు కదలికలు తెచ్చినటువంటి పరదేవత ఎవరుందో ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆ తల్లి అలా కదపకపోతే నేనేమి మాట్లాడగలను? నా మాటలకి ఎవరు కారణమో ఆ తల్లి అనుగ్రహాన్ని స్మరించి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దుర్గా సప్తశతిలో చెప్పినట్టుగా సమస్త శక్తులకు ఆధారమైన మూలశక్తిని స్మరించి నమస్కరించి ఆ విభూతిని వినియోగించడం ప్రారంభం చెయ్యడం పూజ. పదార్థం పెట్టి అన్నం తినవయ్యా అంటే అయ్యయ్యో నేను తినడం కాదు, పప్పని, కమ్మగా, కూరని, పులుసని, పచ్చని, చక్రపొంగలని, పులిహారని, పెరుగని ఇన్ని పదార్థములు నాలుక మీద రుచి కోసం నేను తినేసి లోపలికి పుచ్చేసుకుంటే పొరపాటున పొలమారి నేనే బయటికి కక్కితే అయ్యో ఇంకా అన్నం లేదండి అంతా అయిపోయింది అది తినేసేయండి మళ్ళీ అంటే నేను తిన్న కదా. అటువంటిది లోపలికి నేను తినేసినటువంటి ఈ పదార్థములన్నీ పుల్లని ఉమ్ముతో కలిసి అమాశయపాకంగా ఏర్పడితే నాకు హాయిగా నిద్రాకాలిక సుఖాన్నిచ్చి రాత్రంతా అగ్నిహోత్రమై తాను వెలుగుతూ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాంజన్నం చతుర్విధం అని తాను జీర్ణం చేస్తున్నటువంటి వైశ్వానరాగ్ని ఇక్కడే ఉంది. ఆ అగ్నిహోత్రానికి నేను హవిస్సు ఇవ్వకుండా తినకూడదని మొట్టమొదట 5 మెతుకులు నీటిలో ముంచి పంటికి తగలకుండా నాలుక మీద పెట్టుకుని ప్రాణాయ స్వాహ అంటూ 5 స్వాహాకారములతో లోపల ఉన్న అగ్నిహోత్రానికి ఇచ్చి మిగిలిన పదార్థాన్ని నేను తిన్ననాడు నేను తిన్నది భోజనం కాదు, యజ్ఞమైంది. లోపల ఉన్న వైశ్వానరాగ్ని పట్ల కృతజ్ఞతతో నేను ప్రవర్తించగలిగిన నాడు లోపల ఈశ్వరుడు ఉన్నాడు అగ్ని రూపంలో అని తెలుసుకోకుండా ఏది పడితే అది తీసుకొచ్చి నేను దాని మీద పొయ్యగలిగితే యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞగుండంలోకి తీసుకొచ్చి కల్లు కుండలు వంపినటువంటి రాక్షసుడికి దీని ద్వారా లోపల ఉన్న అగ్నిహోత్రంలో పోసిన నాకు తేడా ఎక్కడొస్తుంది? కాబట్టి అది తెలుసుకుని నోట్లో ఎప్పుడు ఏది ఎలా పెట్టుకోవాలో తెలుసుకుని మాట్లాడిన వాడు తాను తిన్నా భగవద్భక్తి పరవశంతో ఇతరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో నిండిపోయిన కొండ నీరు పట్టక అంచుల వించి కారిపోయినట్టుగా భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించడం చేత కలిగిన ఆనందాన్ని ఆవిష్కరించడానికి వాక్కులు వ్యక్తమవుతున్నప్పుడు మాటలు మాట్లాడుతూ కదిపినటువంటి చేతుల యొక్క కదలికలన్నీ మంత్రజపానికి పట్టిన ముద్రలే. భగవంతుడు నాకు శక్తినిచ్చాడు కాబట్టి నడవలేకపోతున్నాను. మంచంలో పడిపోయిన వాళ్ళు, కాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ పెట్టించుకుంటున్న వాళ్ళు, 2 కర్రలు చంకల కింద పెట్టుకుని దూకుతూ వెడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈశ్వరుడు నా కాళ్ళకి శక్తినిచ్చాడు, నడవగలుగుతున్నాను. అనవసరపు వాటికి నేను తిరగకూడదని గుర్తిరిగి నేను నడిచినప్పుడు పరమ కృతజ్ఞతతో నేను నా కాళ్లలో ఉన్న శక్తికి కారణమైన పరదేవతకి కృతజ్ఞతావిష్కారము చేసి నడవడము ప్రసాదమే. అప్పుడు నేను నడిచిన ప్రతి నడక, వేసిన ప్రతి అడుగు ఈశ్వరుడికి ప్రదక్షిణమే.